హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లోని వేడి వేడి చికెన్ చూడండి ఎంత వేడిగా ఉందో. పొగలు వచ్చేస్తున్నాయి కదా. చికెన్ అయితే ఉడుకుతుంది. ఇంకా 2 seconds లో అయితే చికెన్ కర్రీ అయిపోతుందండి. ఇప్పుడే కొత్తిమీర వేసారు కదా. అండ్ బగారా రైస్, చికెన్ కర్రీతో మా మమ్మీ బగారా రైస్ చేశారు. బగారా రైస్ మా మమ్మీ చాలా బాగా చేస్తారండి. చూడండి బగారా రైస్ అయితే ఎలా ఉందో. కొత్తిమీర వేయడం వల్ల ఇంకా యమ్మీగా ఉంది. ఇంకా బాగా కలపడం వల్ల కొంచెం ముద్దగా అయిపోయింది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. ఎంతైనా అమ్మ చేతి వంట కదండి. ఇప్పుడైతే తింటున్నాను. టేస్ట్ చాలా బాగుంది. బగారా రైస్, చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంది. నాకైతే ఎప్పుడైనా నాన్ వెజ్ తినేటప్పుడైతే ఆనియన్స్, లెమన్స్ కన్ఫర్మ్ గా ఉండాలి. లెమన్ ఇంట్లో లేదు, అందుకే ఆనియన్స్ తోనే ఈ రోజుకి తినేస్తున్నాను. వర్షం పడుతుంది నాన్ స్టాప్ గా. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు వర్షం పడుతూనే ఉంది.